ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. భువనగిరి ఆసుపత్రిలో కరెంట్ కట్. రాష్ట్రంలో వరుసగా రెండవ ఘటన. మొన్న వరంగల్ ఎంజీఎం, నిన్న భువనగిరి జిల్లా ఆసుపత్రి. భువనగిరిలో సెల్ ఫోన్ వెలుతురులో చికిత్సలు. రోగికి సూది మందు ఇచ్చిన వైద్య సిబ్బంది. విద్యుత్ శాఖ పనితీరుపై నెట్టింట విమర్శలు. ఎంజీఎంలో పవర్ కట్ను ధృవీకరించిన వైద్య శాఖ మంత్రి దామోదర. కరెంటు కోతలు, రోగుల పరిస్థితి ఏంటని కేటీఆర్ అయితే ప్రశ్నించినట్టు ఒక వార్త చూడవచ్చు. తెలంగాణలో చూసుకున్నట్టయితే కరెంటు కోతలు ఉన్నాయి అనే దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణలో రాష్ట్రంలో విద్యుత్ శాఖ పనితీరు ఎంత అధ్వానంగా ఉన్నదో తెలిపే మరో ఘటన ఇది. మొన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పవర్ కట్ సంఘటన మర్చిపోకముందే నిన్న భువనగిరి జిల్లా ఆసుపత్రిలో కరెంటు పోయింది. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎమర్జెన్సీ వార్డుకు వచ్చిన వారికి చీకట్లోనే వైద్యం అందించిన దృశ్యాలు అక్కడ కనపడ్డాయి. సెల్ ఫోన్ వెలుతురులకు రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కేసులు రాసుకోకపోవడం దగ్గర నుంచి మందు సూదులు ఇవ్వడం వరకు అంతా సెల్ ఫోన్స్ వెలుతురులోనే సాగింది. ఈ దృశ్యాలు చూసిన పలువురు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కరెంటులు మారరా అంటూ ప్రశ్నిస్తున్నారు. నెట్టింట రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాలనకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం కరెంటు పోయిన విషయం తెలిసిందే. సుమారు 5 గంటల పాటు కరెంట్ లేక సెలైన్ బాటిల్ పట్టుకుని రోగులు బయటకు వచ్చారు. సుదీర్ఘ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సాయంత్రం 4:30 గంటలకు పోయిన కరెంటు రాత్రి 9:30 గంటలకు వచ్చింది. చాలా వార్డులో కరెంట్ లేకపోవడంతో రోగులు బయటకు వచ్చారు. వేసవి ఉక్కపోతకు ఇబ్బంది పడ్డారు. ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలో కరెంటు పోయి ఉన్న మాట నిజమే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ అయితే ధృవీకరించారు. గత డిసెంబర్ 30న కూడా ఇలాగే కరెంటుకు పోవడంతో గంట సేపు చీకట్లను ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. నాటి ఘటన తీవ్ర విమర్శన పాలైంది. ఎంజీఎం ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్ 5 గంటల పాటు కరెంటు లేకుంటే ఇంక్యుబేటర్లో ఉండే నవజాత శిశువులు, ఐసీయూలో ఉండే వెంటిలేటర్పై ఉండే రోగుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందన్నారు. ప్రభుత్వం కరెంటు సరఫరా విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన మార్పు అంటే ఇదేనా అని ఎద్దేవా చేసినట్టయితే ఒక్కొక్క వార్త చూసుకోవచ్చు. తెలంగాణలో కరెంటు కోతలు లేవు అనేది అయితే 100కి 100 అసత్యం అని అంటే తెలంగాణలో కరెంట్ లేదంటే 100కి 100 ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఇండ్లలో ఉండి వేసుకునేటోళ్ళు అంటే 1 గంట 2 గంటలు కరెంటు కోతలు పెట్టారు. అన్న ఇబ్బంది లేకపోవచ్చు, ఉండొచ్చు, సరే కొంతమందికి ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి, ఉడకపోతులు, ఎందుకంటే ఎండాకాలం ఉడకపోతుల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృద్ధులు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, ఇప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు, కాబట్టి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే హాస్పిటల్కి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన ఎమర్జెన్సీ వార్డులు ఉన్నా, ఇంకొక చూసుకుంటే ఈ ఐసీయూ వార్డ్స్ ఉన్నా కూడా అందులో మాత్రం 24 గంటలు కరెంటు ఉండాల్సిందే. ఒకవేళ కరెంటు పోయినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి సంబంధించిన జనరేటర్ గానో ఏదో ఒకటి అందుబాటులో ఉంచుకొని ఆ కరెంటు వచ్చే అంతసేపు దీన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటంటే ఎమర్జెన్సీ అంటేనే ప్రాణాంతకరంగా ఉన్నప్పుడు రోగులు అడ్మిట్ అయ్యే వార్డ్ అని చెప్పుకోవచ్చు. అది అందులో కూడా ఈరోజు కరెంటు లేకపోతే రోగుల పరిస్థితి ఏంది? ఒకవేళ పాము కాట అవుతాడు, యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన వస్తాడు, గుండెపోటుతో ఆయన ఒక ఆయన వస్తాడు, ఇంకో రకంగా చాలామంది రోగులు ఏది ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఫీజులు తట్టుకోలేకనే గవర్నమెంట్ హాస్పిటల్కు ఎవరు వస్తారు? దాంట్లో బీదోళ్ళు పేదోళ్ళు కానీ అతి సామాన్యులు పోయే దవాఖాన అది. అట్లాంటి దవాఖానలో ఈరోజు చూసుకుంటే కరెంటు లేకపోతే పాపం వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంది? దీని మీద ఎందుకు గవర్నమెంట్ ఆల్రెడీ ఎంజీఎంలో సంఘటన జరిగినప్పుడు ఈ ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో ఎందుకు చర్యలు తీసుకోలే? ధృవీకరించి హాస్పిటల్లో వాస్తవమే కరెంటు పోయిందని ఒప్పుకున్నాడు, మంచిదే. కాకపోతే ఇంకొక హాస్పిటల్లో మళ్ళీ కరెంటు పోకుండా ఎందుకు ఉంచాడు? చర్యలు తీసుకోవాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంజీఎం హాస్పిటల్ అంటే చిన్న హాస్పిటల్ కాదు, అది చాలా పెద్ద హాస్పిటల్. దాంట్లో ఒక మెడికల్ కాలేజ్ ఉంది. చాలా వరకు ఒక 4-5 జిల్లాలు దాని మీద డిపెండ్ అయి ఉంటారు. ఎవరైతే ఈ మధ్యతరగతి అయినా చిన్న లేనోళ్ళు అంటే సామాన్యులు కానీ బీదోళ్ళు కానీ పేదోళ్ళు కానీ డబ్బులకు ఇబ్బంది పడే వాళ్ళు చాలా మొత్తంలో హాస్పిటల్ని సంప్రదిస్తారు. అట్లాంటి సమయాల్లో అక్కడ కరెంటు పోతే వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి? దానికి బాధ్యత ఎవరు వహిస్తారు?
దీని మీద ఎందుకు సోయేస్తలేదు ప్రభుత్వానికి? ఎందుకు అంటిపట్టినట్టు చూస్తారు? ఇప్పుడు రైతుల మీద వాళ్ళకు రైతుల మీద ఏముండదు, రోగుల మీద ఏముండదు. ఇక ఎవరు ప్రభుత్వ పాలన, ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకోవడం ఎందుకు? అసలు దేనికి అవసరం వచ్చింది దీంతో? ఎవరికి ఉపయోగం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఉపయోగపడ్డది? ఇంత ఇంత దారుణంగా సెల్ ఫోన్ లైట్లతోటి చికిత్సలు చేస్తారు, ఇంజక్షన్లు వేస్తారు అంటే ఎంత దరిద్ర పాలన నడుస్తుంది తెలంగాణలో అర్థం చేసుకోవాలి.